ఏపీకి హ్యాపీ డేస్ వచ్చాయి నిజంగా. ఎందుకంటే నెల రోజుల వ్యవధిలోనే 3 వార్తలు, అంటే ఒక 3 ప్రధాన ఇన్సిడెంట్లు నిజంగా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉండబోతా ఉందో తెలియజేస్తూ ఉన్నాయన్నమాట. ఆ 3 ఒకదానికొకటి కాన్సీక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి వాటి అంటే అవన్నీ కూడా కలిపి మాట్లాడుకుందాము. ఒకటేంటంటే నిన్న అంటే కోర్టు చెప్పింది 25% పేదలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ను ప్రైవేట్ స్కూల్స్లో రద్దు చేస్తూ దాన్ని కొట్టివేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు కొట్టేసిందనమాట. అంటే కార్పొరేటు కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన ఇష్టారైతిన ఫీజులు తీసుకోవాలి తప్ప పేదలకో లేదంటే సామాన్యులకో కోటా ఇవ్వడానికి అవసరం లేదు, యథేచ్ఛగా సీట్లు అమ్ముకోవచ్చు అని చెప్పేసి కోర్టు చెప్పింది. అంటే ఒకవేళ అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కాబట్టి, జగన్మోహన్ రెడ్డిని ప్రజలు దారుణంగా ఓడించారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దాన్ని రివ్యూ చేసుకోమని అడిగే అర్హత కూడా హక్కు కూడా జగన్మోహన్ రెడ్డికి లేదని అనుకోవాలి. అయినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని రివ్యూ చేసుకుంటుందని కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఉన్నాయి కదా, అందులో ఉన్నటువంటి ప్రముఖులు నారాయణ గారు ఆల్రెడీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. నారాయణ శ్రీ చైతన్య ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్నటువంటి విద్యా సేవ ఏమాత్రం తక్కువ కాదు. 1,00,000, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు యాన్యువల్ ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను అంటే రాష్ట్రంలో ఉంటే ప్రజలకు విద్యాభివృద్ధి కోసం దోహదం చేస్తూ ఉంది. పిల్లలు ఈ మాత్రం మెరిటోరియస్ ఉన్నారంటే నారాయణ శ్రీ చైతన్యాలే కారణం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని తగ్గించుకోమని చెప్పేసి అడగడానికి వీల్లేదు. ఎందుకంటే నారాయణ గారు మంత్రిగా కూడా ఉన్నారు. ఇక రెండవ విషయం వచ్చేసి లిక్కర్ పాలసీ. అంటే ఏపీ క్యాబినెట్ మొదటి సమావేశంలోనే లిక్కర్ పాలసీని తీసుకొస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ప్రజలు అంటే ఐబీ సిలబస్ తీసుకొస్తాను మీ పిల్లల కోసం, స్టాన్ఫోర్డు అలాగే ఆక్స్ఫోర్డు లేదంటేనేమో కేంబ్రిడ్జ్ తరహా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి ఐబీ విద్యా విధానం తీసుకొస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చున్నారు. ఈ సంవత్సరం నుంచి, ఈ విద్యా సంవత్సరం నుంచి అది అమలు కావాలి. టీచర్స్ కూడా దానికి సంబంధించిన శిక్షణ ప్రారంభం కావాల్సింది. అది ఇక స్టార్ట్ కాలేదు, బహుశా కాదు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఐబీ సిలబస్ కంటే కూడా మద్యం పాలసీ బాగలేదని చెప్పేసి ప్రజలు గట్టిగా తిరస్కరించారు. ఎంత గట్టిగా అంటే 11 సీట్లతోటి ఆయన మూలన ఎక్కడ కూర్చోబెట్టారు. ఆయన ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మహాప్రభు అని చెప్పేసి స్పీకర్ని అడుగుకుంటున్నారు. కాబట్టి ఐబీ సిలబస్ పోయింది. కానీ ఆ స్థానంలో మద్యం వస్తూ ఉంది. అది కూడా ఎందుకంటే కింగ్ఫిషర్ బీర్లు రాష్ట్రానికి వచ్చాయని చెప్పేసి సోషల్ మీడియాలో అత్యంత సంతోషంగా చెప్పుకోవడం అనేది చూసున్నాం. కాబట్టి కొత్త లిక్కర్ పాలసీలో అంటే బహుశా వచ్చే నెలలో లేదంటే ఆ తర్వాత కొత్త మద్యం పాలసీలో చాలా మంచి బ్రాండ్లు, క్రిస్పీ బ్రాండ్లు కూడా రాబోతూ ఉన్నాయి. అలాగే 45,000 బెల్ట్ షాపులను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు. మాకు బెల్ట్ షాపులు తీసేస్తావా అని చెప్పేసి ప్రజలు తీర్పిచ్చారు. కాబట్టి ఇంటి పక్కనకే అంటే మన ఏపీ మొత్తం కూడా మళ్ళీ వాడల మద్యం షాపులు పరిడివిల్లబోతూ ఉన్నాయి. ఇక అంటే ఈ క్రమంలో ఇంకొక 3వ నిర్ణయం కూడా ఏంటంటే రేపు అంటే ఈరోజు కల్కి సినిమాతోటి మొదలవుతూ ఉంది. 500 రూపాయల సినిమా టికెట్ రేటు, రోజుకు 5 షోలు వేసుకోవచ్చు 2 వారాల పాటు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి 5 రూపాయలకు టికెట్ అమ్మించడం అనేది ఏపీ ప్రజలకు కూడా బహుశా కోపం వచ్చి ఉంటుంది. ఎందుకంటే మొన్న నిర్మాతలు వెళ్ళి పవన్ కళ్యాణ్ను కలిసిన సందర్భంలో కూడా ఎల్లో మీడియా ఈ విషయాన్ని బాగా చర్చ చేసింది. 5 రూపాయలకు టికెట్ అమ్మించి మా పొట్ట కొడతావా అని చెప్పేసి అడిగారు. దీనివల్ల 5 షోలకు పర్మిషన్ ఇచ్చారు 2 వారాల పాటు. కానీ బెనిఫిట్ షో కూడా వేస్తే బాగుండేది, 1,000 రూపాయలు 2,000 రూపాయల టికెట్ అమ్మి. ఎందుకంటే ఎందుకంటే హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ ఏపీలో ఎక్కువ. దానివల్ల అంటే ఎంటర్టైన్మెంట్ని దూరం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని 7 అడుగుల లోతున పాతర పెట్టారు. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బెనిఫిట్ షో కూడా వేసి ఉంటే బాగుండేది. ఈ రకంగా అంటే ఒక 3 ప్రధానమైన నిర్ణయాలు. ఒకటేమో పేదలకు 20% కోటా రద్దు ప్రైవేట్ స్కూళ్ళలో, జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఇది కోర్టు కొట్టేసింది. కాబట్టి ఈ దెబ్బతోటి ఈ ప్రభుత్వం దాన్ని ఏమీ అడగాల్సిన అవసరం కూడా లేదు. అలాగే కొత్త మద్యం పాలసీ, లిక్కర్ పాలసీ రాబోతూ ఉంది. 3వది వచ్చేసి ఇప్పుడు సినిమా టికెట్ల రేట్లు కూడా
ఇష్టారీతిన పెంచే అవకాశం ఉంది. అంటే ప్రజలకు 5 షోలు, అలాగే బెనిఫిట్ షో కూడా ఇస్తే 6 షోలు, ఈ రూపేణా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా బాగా ఈ రాష్ట్రంలో వర్ధిల్లబోతూ ఉంది. ఈ 3 సంఘటనలు చూస్తే అంటే ఈ 3 కూడా ఒక నెల కాలంలోనే జరిగినాయి కాబట్టి రాబోయే రోజుల్లో అంటే హ్యాపీ డేస్, ఏపీకు హ్యాపీ డేస్ వచ్చినట్టే చెప్పుకోవాలి. రాబోయే రోజుల్లో ఆనందకరమైన కాలం చూడబోతూ ఉన్నాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి టైంలో పోర్టులు కట్టాము, లేదంటే పేదల కోసం విద్యా విధానం మారుస్తూ ఉన్నాము, వైద్య విధానం మారుస్తూ ఉన్నాము, విద్యా వైద్యం ప్రజలకు అందుబాటులో తెస్తా ఉన్నామని చెప్పేసి చప్పటి కబుర్లతోటి నడిచింది. కానీ మంచి ఎంటర్టైన్మెంట్ కూడా అందుబాటులో రాబోతూ ఉంది కాబట్టి మంచి రోజులు వచ్చాయని చెప్పి చెప్పుకోవాలి. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.